పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేయడానికే ఆయన ఉన్నాడు. ఇవాళ ఆయన్ని కూడా విమర్శిస్తున్నారు. రాజకీయాల్లో ఎలా ఉందంటే, నువ్వు దొంగ అంటే నువ్వు అంతకంటే దొంగ అన్నట్టుగా తయారయ్యారు తప్ప, మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, దాన్ని విమర్శించండి, తప్పులేదు. మంచి చేసినా విమర్శిస్తున్నారంటే వాళ్ళ ఎన్నితి వాళ్ళ మెచ్యూరిటీ ఎలాంటిదో మనం అర్థం చేసుకోవాలి. మరి పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతాలకి అభివృద్ధి చేయడం మీద, అంటే మౌలిక సదుపాయాల కింద రోడ్లు, మంచినీరు, కరెంటు సదుపాయాలు కల్పించడం మీద మీరేమంటారు? గతంలో ఎవరు ఏ నాయకుడు చేయని పని ఈయన చేస్తున్నారు కదా, మీరేం చెప్తారు దానికి? చాలా గొప్ప విషయం అండి. నాకు తెలిసి అనేక పార్టీలు వచ్చినాయి. జాతీయ పార్టీలు ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, 40 ఏళ్ళ చరిత్ర కలిగిన పార్టీలు ఉన్నాయి, 70 ఏళ్ళ చరిత్ర కలిగిన పార్టీలు ఉన్నాయి. అవి చెప్పుకోవడానికే కానీ ఒక్క గిరిజన గ్రామాన్ని బాగు చేసిన దాఖలు అయితే లేవు. నాకు తెలిసి, నేను 35 సంవత్సరాలుగా రాజకీయాలు చూస్తా ఉన్నా, అనేక మంది నాయకులను చూస్తా ఉన్నాం. కొంతమంది వాజ్పేయి లాంటి వాళ్ళని, ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు చూసాం. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక విజన్ నాయకుడు, మంచి భవిష్యత్తు ప్రజలకి ఇవ్వాలని ఆయన ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నారు. అలాంటి వ్యక్తి రాజకీయాల్లో చాలా అవసరం. ఇప్పుడున్న రాజకీయాల్లో పెను మార్పులు సృష్టించగల ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్. మరి కొన్ని సందర్భాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు సొంత జోబులో డబ్బులు ఖర్చు పెట్టి, అవసరం అనుకున్న ప్రతి చోట కూడా రూపాయి ఎక్కువైనా ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తున్నారనే మాటలు, ప్రస్తావనలు మీడియాలో మనం వింటానే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే సొంత డబ్బులు ఖర్చు పెట్టిన నాయకుడు ఈ సమాజంలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఉన్నాడా? అది మీ అభిప్రాయం ఏంటి దాని మీద? అధికారం ఉన్నప్పుడు చేస్తున్నాడు. ఆయన అధికారం లేనప్పుడు కూడా దగ్గర కౌలు రైతులకు ఎన్నో కోట్ల రూపాయలు ఆయన కష్టార్జితం ఇచ్చిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. రాజకీయాలు పక్కన పెట్టండి, ఒక వ్యక్తిగా ఆయన 2 చోట్ల ఓడిపోయినా సరే ప్రజల్లోనే ఉన్నాడు, ప్రజల కోసమే పనిచేశాడు. చనిపోయిన రైతులు కుటుంబాలను మొత్తాన్ని ఆదుకున్న ఏకైక నాయకుడు ఎవరన్నా ఉంటే అది పవన్ కళ్యాణ్.